హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మంచి క్వాలిటీతో కట్టిన ప్రాపర్టీ కోసం వెయిట్ చేస్తున్నారా? హైఫై ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, రెడీ టు వాక్పై ఉండాలి, లిఫ్ట్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలనుకుంటున్నారా? అలాంటి ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకోవడం జరిగిందండి. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. పక్కగా ఉంటాయండి, ఇటు అటు 2 పక్కకే ఉన్నాయండి ప్రాపర్టీస్. మీరు ఎవరైనా బ్రదర్స్ ఉన్నా కానీ, ఫ్రెండ్స్ ఉన్నా కానీ అలా కలిసి తీసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఎల్ఆర్ ఎన్క్లూవ్ అండి, నాదర్గోన్లో ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. చాలా మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఇవి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 తెలుసుకుందాం. ప్రాపర్టీ ముందు చూస్తే ఎలివేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. చూడండి, లేటెస్ట్ అయితే ఎలివేషన్ తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉందండి. మంచిగా సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉందండి. ఈ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. చూస్తున్నా కదా, ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆనుకునే ఉన్న ప్రాపర్టీస్ అండి. ఎల్ఆర్ ఎన్క్లూవ్స్ అన్నమాట. G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే ఉంటుందన్నమాట. 195 square yards, 33 into 53 డైమెన్షన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ ఏది ఉందో మంచిగా 10 feet గేట్ తీసుకున్నారండి. ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. దీని ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అండర్ గ్రౌండే ఉంటుందండి. దీనికి డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. పార్కింగ్లో కూడా ఈజీగా 2 cars అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇక వాటర్ విషయానికి వస్తే మనకు బోర్ అయితే ఉందండి. అదేవిధంగా ఇక్కడ సంపు కూడా తీసుకున్నారు. మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాకి అయితే ఉందన్నమాట. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. కింద వచ్చేసి మనకైతే రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో రెంట్స్ అయితే చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే పక్కకే ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఉండడం వల్ల మనకు ఈ ఏరియాలో రెంట్స్ కూడా డబుల్ వచ్చేస్తాయి అన్నమాట. డబుల్ బెడ్రూమ్కి ఈజీగా ఒక 15 to 20,000 రెంట్స్ అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్కడ తగ్గకుండా కట్టినారు. ఇది ఫస్ట్ చూద్దాం అనమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తోనే తీసుకున్నారు అనమాట. ఇండియన్ టేక్ డోర్స్ అయితే తీసుకున్నారు. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఈ ప్రాపర్టీ అయితే. ఫస్ట్ ఎంటర్ కాగానే చూసినా కదా, హాల్ స్పేషియస్ హాల్ అయితే ఉంటుందండి. మనం వుడ్ వర్క్ కూడా చేయించుకునే అవసరం లేదు, ఆ విధంగా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది టీవీ యూనిట్ అన్నమాట. ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా మంచిగా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా 4x4 UPVC విండోస్ అయితే తీసుకున్నారని. మంచిగా గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. లైట్స్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే పెట్టినారు. మనకు హాల్లోనే మంచిగా పూజ గది కూడా ఇచ్చినారండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మంచిగా ఫ్యామిలీ మొత్తం లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు గ్రానైట్తోని. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వాస్తు ప్రకారం ఒక డోర్ పెట్టినారండి. ఇది ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్ వస్తుంది. అదేవిధంగా చల్లని గాలి కానీ వెలుతురు కానీ రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ స్ట్రేట్కి వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. వీటి యూజ్ చేసిన డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేసినారు. ఒకసారి చూడండి, మంచి క్వాలిటీ డోర్స్ యూజ్ చేసినారు. వీటికి లాక్ సిస్టమ్ అండి, యూరోపా లాక్ సిస్టమ్ అయితే యూజ్ చేసినారు. లోపలికి ఎంటర్ అవుతే ఈ విధంగా స్పేషియస్ బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో కూడా మనకు మంచి విండోస్ 5x5 పెద్ద విండోస్ యూజ్ చేసినారండి. మంచి ఫోటో ఫ్రేమింగ్తోని పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, పక్కన నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా విండో ఉందండి. ఇక అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మనకు 10 feet వరకు అయితే టైల్స్ యూజ్ చేసినారండి. పై వరకు టైల్స్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్, పెద్ద విండో తీసుకున్నారు. అదేవిధంగా షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. టైల్స్ కూడా మంచి అంటే థీమ్, ఇటు బ్లాక్ అటు యాష్ కలర్ అలా పెట్టినారు అనమాట. ఇది యూజ్ చేసిన డోర్స్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసిన అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు. అదేవిధంగా షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్ అండి. ఈ విధంగా పెద్ద విండో. దీన్ని యూజ్ చేసిన డోర్ కూడా ఇండియన్ టేకే యూజ్ చేసినారండి. చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో డోర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 10 feet టైల్స్, దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి.
ప్రాపర్టీ చాలా బాగుందండి. ఈ ఏరియాలో రెంట్స్ అయితే మంచి రెంట్స్ రావడం జరుగుతుంది. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి కూడా రావచ్చు అనమాట. అంటే 2 వేస్ ఉన్నాయి మనకి, ఈస్ట్ సైడ్ అదేవిధంగా నార్త్ సైడ్ 2 ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, దాన్ని చూద్దాం మనం. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ అని చెప్పాను కదండి, ఇగో ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూపించడం జరిగిందనమాట. ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా ఉందండి స్టెప్స్ కింద. పైకి వెళ్ళడానికి కూడా స్పేషియస్ స్టెప్స్ తీసుకున్నారండి, గ్రానైట్తో తీసుకున్నారు. ఈ విధంగా యూపీవీసీ గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్గానే ఇక్కడ మనకు లిఫ్ట్, ఇక్కడ ఎంట్రన్స్ అయితే లిఫ్ట్ వస్తుందన్నమాట. బాల్కనీలో ఉన్నాం, బాల్కనీలో కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. టఫ్ అండ్ గ్లాసెస్ తీసుకున్నారండి. మంచి కాలనీ అండి, చూస్తున్నారు కదా ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఇదే అండి. గ్రౌండ్ కనిపిస్తుంది మనకు. ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఆనుకొనే మనకి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. చుట్టూ ఒకసారి చూడండి, కాలనీ కూడా ఏం తక్కువ కాలనీ కాదండి, హైఫై కాలనీ, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది సింహద్వారం అండి. సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారు. డోర్స్ కూడా ఇండియన్ టేక్తోని మంచిగా తీసుకున్నారు అనమాట, పై వరకు మంచిగా వుడ్ అయితే యూజ్ చేసినారు. అదేవిధంగా ఇక్కడ గల్లీ కూడా ఇచ్చినారండి. లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. పైన కూడా ఫాల్ సీలింగ్ చూస్తే మంచి రాఫ్టర్తోని మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఎల్ షేప్ చాలా స్పేషియస్ హాల్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ హాల్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ఒకటి ఆర్చ్లా పెట్టేసేసుకుంటే ఇక్కడ మనము ఫ్రెండ్స్ నేబర్స్తో కూర్చునే విధంగా ఉంటుంది. నెక్స్ట్ లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియాలో మంచి ఇక్కడ టీవీ యూనిట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద విండోస్ కూడా 5x5 విండోస్ తీసుకున్నారండి. వాస్తు ప్రకారం నార్త్ సైడ్ డోర్ కూడా తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ అయిపోయింది. పైన ఫాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే ఒక 10 to 12 మెంబర్స్ కూర్చొని తినచ్చు, అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియాలోనే ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, డిష్ వాషర్ పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. పైన కూడా దీనికి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మంచి కాలనీలతో ప్రాపర్టీ ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా మీకు అసలే ఉండదు. పక్కకే మనకి ఇది చూస్తే ఇక్కడ ఓపెన్ కిచెన్, యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. దీని కూడా ప్లాట్ఫామ్ గ్రానైట్, చుట్టూ టైల్స్, మంచిగా 3x2 పెద్ద విండో తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే పూజ గది కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచిగా గ్లాస్ డోర్స్ పెట్టినారండి, వుడ్ అండ్ గ్లాస్ డోర్స్ పెట్టినారు. లోపల కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు అన్నమాట. చాలా మంచిగా ఉందండి. పూజ గది కూడా స్పేషియస్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చూస్తే లగ్జరియస్గా తీసుకున్నారు. కంప్లీట్ జాగ్వారే యూజ్ చేసినారండి. చూస్తే పైన మనకు షవర్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, అదేవిధంగా ఇంకా చూస్తే కబోర్డ్ కానీ అన్ని ఎవ్రీథింగ్ మంచి యూజ్, అంటే జాగ్వార్ కంపెనీ యూజ్ చేసినారు. యూజ్ చేసిన డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు అనమాట. 10 feet వరకు టైల్స్ యూజ్ చేసినారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం సోఫా వేసుకోవచ్చు, అదేవిధంగా దీంట్లో మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటూ అంత స్పేస్ ఉంటుంది. ఈ విధంగా మంచి పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్, అదేవిధంగా షెల్ఫ్స్, ఇక్కడ వచ్చేస్తే విండో. ఇక బాత్రూమ్ గురించి చెప్పినాను కదండి, చాలా స్పేషియస్ బాత్రూమ్స్ అయితే తీసుకున్నారు. ఇవి కూడా లగ్జరీస్గా అయితే ఉంటాయి అన్నమాట. మంచి మంచి బాత్రూమ్స్ జాగ్వార్ కంపెనీ యూజ్ చేసినారు. ప్రతి దానికి డోర్స్ కూడా ఈ విధంగా తీసుకొని యూరోపా లాక్ సిస్టమ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. పెయింటింగ్ విషయానికి వస్తే మంచి మంచి కలర్స్, పిస్తా కలర్, మంచి ఈ విధంగా స్కై బ్లూ కలర్ ఆ విధంగా తీసుకున్నారు. దీంట్లో కూడా విండో కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, లో రూఫ్, మంచి ఫాల్ సీలింగ్ ఈ విధంగా అయితే తీసుకున్నాను అనమాట. కింద 2 BHK, పైన 2 BHK అండి. పైన వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు 195 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 33 into 55 డైమెన్షన్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి మీకు డీటెయిల్స్ చెప్తాను. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా మంచి స్పేషియస్ స్టెప్స్ తీసుకున్నారు. పైన మనకు హెడ్ రూమ్ తీసుకుంటే రేకులతో తీసుకోకుండా మంచిగా స్లాబే తీసుకున్నారు అనమాట. రైలింగ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్తో తీసుకున్నారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత ఫ్లోరింగ్ చూస్తే ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. అదేవిధంగా 2 ట్యాంక్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నాం కదా. వాటర్ ట్యాంక్స్, ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కోసం 2 ట్యాంకర్స్ తీసుకున్నారు. పక్కకే మనకి ఇది ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. దాన్ని ఆనుకొని వీళ్ళ 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద వీళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తాను. డైరెక్ట్ మీరు వీళ్ళని కన్సల్ట్ కాండి. మరి
డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకు నాగర్గోల్లో ఉందండి. బడంపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి ప్రైస్ అయితే చెప్తున్నారండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,80,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకు 50,000 నడుస్తుంది. 80% లోన్ వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్కీమ్ ఓనర్ నెంబర్స్ ఉన్నాయండి. ఒకటి కాదు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. 2 ప్రాపర్టీస్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.